ఆర్ఆర్బి, ఏఎల్పి మరియు సింగరేణి కోర్సులని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కేవలం 999 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి 6 మంత్స్ వ్యాలిడిటీతోని ఈ కోర్సుని మీకోసం ప్రత్యేకంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందిస్తుంది. దాంతోపాటుగా మీరు గ్రేడ్ 3 విభాగం లోపల మీరు క్వాలిఫై కావాలంటే గ్రేడ్ 3 విభాగంలో కానీ మీరు రాబోయేటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా మీరు సైన్స్ లోపల 40 మార్క్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ నెగిటివ్ మార్కింగ్ సిస్టంలో ఈ 40 మార్క్స్లో ఖచ్చితంగా మనము 30+ అయితే మనం స్కోర్ చేయడం ద్వారా మంచి లీడింగ్ పొజిషన్లో ఉండడానికి ప్రత్యేకంగా ఆస్కారం అనేది ఉండడం జరిగింది. జేఎల్ఎం కోర్సుకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్, అప్డేట్ వీడియోస్, న్యూ వీడియోస్, కంటెంట్ లోపల ప్రతి ఒక్క టాపిక్ మీద టెస్ట్ సిరీస్లు, ప్రత్యేకమైనటువంటి అన్ని కోర్సెస్ని పూర్తి స్థాయి లోపల మీకోసం అందించడం జరుగుతుంది. ఇందులో జేఎల్ఎం మాత్రం 3000 రూపాయల కోర్సు ఉంది. దీనికి 1 ఇయర్ వ్యాలిడిటీతోని ఈ కోర్సుని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అందించడం జరిగింది. ముఖ్యంగా టాపిక్లోకి వెళ్దాం. వాస్తవానికి చాలామంది పిల్లలు సార్ సైన్స్ లోపల మనకి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి టాపిక్స్ చదవడం ద్వారా మనం స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సైన్స్లో మేజర్గా మీరు కనుక ఆర్పిఎఫ్ మరియు ఆర్ఆర్బి మరియు సింగరేణి విభాగానికి సంబంధించి ప్రతిసారి జనరల్గా మనం ఒక టాపిక్ను డిస్కషన్ చేసినప్పుడు ఈచ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటండి అంటే ప్రధానంగా మనకు గుర్తుకొచ్చేది ఫిజిక్స్ అండి. ఈ ఫిజిక్స్ టాపిక్ సంబంధించినటువంటి మెయిన్ అంశాలన్నీ కూడా ఆర్ఆర్బి అంశాల లోపల పూర్తి స్థాయి లోపల ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు మన యొక్క స్కోర్ని, మన జాబ్ని మరియు క్వాలిఫైయింగ్ పేపర్గా మనల్ని డిసైడ్ చేసేది కూడా ఫిజిక్సే అండి. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. పవర్ అంటే ఏంటి? పవర్కు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కోణాలలో మనం చదవవలసి ఉంటుంది. వాస్తవానికి పవర్ అంటే ఫిజిక్స్ పరంగా ఒక డెఫినేషన్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ పరంగా పవర్ అంటే దానికి ఒక డెఫినేషన్ అనేది ఉండడం జరిగింది. అంటే 2 డెఫినేషన్ల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పవర్ P = W/Tగా మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటండి అంటే ది వర్క్ డన్ ఇన్ యూనిట్ ఆఫ్ టైం. మనకు పర్టికులర్గా సర్టన్ యూనిట్ ఆఫ్ టైం లోపల ప్రమాణ కాలం లోపల పని జరిగినటువంటి రేటునే పవర్గా మనం పిలవడం జరుగుతుంది. ఈ పవర్కి మనం పెట్టుకున్నటువంటి ప్రమాణాలు SI లోపల ఏంటండి అంటే వాట్స్ అంటాం. దాన్ని ఇండికేట్ చేయడానికి Wతో చేస్తాం, లేదా కేజీ మీటర్ స్క్వేర్ అండ్ సెకండ్ క్యూబ్, ఇన్వర్స్ ఆఫ్ క్యూబ్గా మనం పరిగణిస్తాం. అంటే ఇక్కడ పూర్తి స్థాయి లోపల కేజీస్ అండ్ మీటర్ అంటే మాస్ ఉంటుంది, ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది, సర్టన్ టైం కూడా ఇందులోపల ఇంక్లూడ్ అవ్వడం వల్ల దీన్ని పవర్కి ఇది మెయిన్ మెజర్మెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం ఆర్ఆర్బీలో అడిగినటువంటి ప్రశ్న కూడా ఇదే అండి. మరి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదైనా ఎలక్ట్రికల్ బల్బ్ తీసుకున్నాం అనుకోండి, ఒక విద్యుత్ హీటర్ తీసుకున్నామనుకో, దాన్ని కూడా మనం మెజర్ చేయడానికి పూర్తిగా వాట్ రూపం లోపలనే మెజర్ చేస్తాం. వాట్ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే వాట్ అంటే జౌల్ ఫర్ సెకండ్ అండి. 1 వాట్ = 1 జౌల్ ఫర్ సెకండ్గా మనం ఇండికేట్ చేయవలసి ఉంటుంది. మరి హార్స్ పవర్ అంటే ఏంటి? 1 HP. 1 HP అంటే ఒక HP దేనికి సమానం? HP అంటే హార్స్ పవర్, తెలుగులో అశ్వ సామర్థ్యముగా మనం పిలుస్తాం. 1 HP = 746 వాట్స్ అండి. 1 HP = 746 వాట్స్. అంటే ఆల్మోస్ట్గా మనం సింగిల్ ఫేజ్లో కానీ 3 ఫేజ్లో కానీ మోటార్స్ యొక్క హార్స్ పవర్ 0.5 మరియు 1 HP మోటార్, 2 HP మోటార్, 5 అండ్ 250 HP మోటార్ అని మనం ఇండికేట్ చేయడానికి కూడా వాట్స్ ఉపయోగిస్తాం. ఈ వాట్స్ లోపల పెద్ద ప్రమాణం ఏంటండి అంటే హార్స్ పవర్. నెక్స్ట్ వాట్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీకి సంబంధించింది. స్కేలార్ క్వాంటిటీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రమాణము వాట్గా మనం డిఫైన్ చేయొచ్చు. ఫిజిక్స్లో అయితే ఇది మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాటిని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ ఇంటూ వెలాసిటీని కూడా వాట్ రూపం లోపల మనం చదువుకోవాలంటే పవర్ P = ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. అంటే ఫిజిక్స్లో పవర్కి 2 రకాల డెఫినేషన్స్ ఉంటాయి. చేసే పనిని బట్టి, పని జరిగినటువంటి రేటును బట్టి మనం డిఫైన్ చేయాలి. అంటే ప్రమాణ కాలం ఆధారంగా పని జరిగిన రేటును గనక మనం పరిశీలించుకోవాలంటే వర్క్ డన్ బై టైం టేకన్గా మనం తీసుకోవడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటండి అంటే
వాట్కి సంబంధించి జౌల్స్ పర్ సెకండ్గా మనము డిఫైన్ చేయవలసి కూడా ఉంటుంది. నెక్స్ట్ అంటే పవర్కి సంబంధించి ఇంకా ఏం వస్తుంది, పవర్ P ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, ఫోర్స్ అంటే బలము, వెలాసిటీకి సంబంధించిన త్వరణానికి సంబంధించింది. ఈ విధంగా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ వేగానికి సంబంధించినటువంటి అంశం. ఈ రెండింటి అంశాలను మనం పరిగణలోకి తీసుకొని పవర్ని మనం డిఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఒకసారి చూస్తే పవర్ P ఈక్వల్స్ టు మనకి ఎలక్ట్రిసిటీలో వచ్చే అంశాలు చూడండి. పవర్ P ఈక్వల్స్ టు వెరీ ఇంపార్టెంట్ V ఇంటూ ఐగా మనం రిప్రజెంట్ చేస్తాము. V మీన్స్ వోల్టేజ్, I మీన్స్ కరెంట్ వాల్యూ అని పిలుస్తాం. ఈ రెండింటి పరంగా మనం డిఫైన్ చేయాలన్నా కూడా పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ ఐగా మనం మెజర్ చేస్తాం. రెండో విషయం, పవర్ ఫ్యాక్టర్ పరంగా మనం తీస్తే P ఈక్వల్స్ టు V ఇంటూ I ఇంటూ కాస్ పైగా తీస్తామండి. ఈ కాస్ పైని మనం పవర్ ఫ్యాక్టర్ అని కూడా పిలుచుకునే అవకాశం అనేది ఉంది. దెన్ నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఒక నాణ్యమైనటువంటి విద్యుత్ ప్రసారం ఇవ్వాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనము ప్రొడ్యూస్ చేసి ఆ క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనము ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా పంపాలి అంటే ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ పవర్ లాసెస్ అంటాం. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో వచ్చే లాసెస్ కావచ్చు, కాపర్ లాసెస్, ఐరన్ లాసెస్, ఈ లాసెస్ పరంగా పవర్ని మనం డిఫైన్ చేయాల్సినప్పుడు ఎలక్ట్రిసిటీ లోపల పవర్ P ఈక్వల్స్ టు I స్క్వేర్ ఇంటూ ఆర్గా మనం రిప్రజెంట్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ నో లోడ్ అనే ఒక పరిస్థితి చూపించినప్పుడు దాని పరంగా మనం ప్రిన్సిపల్స్ పరంగా మనం లెక్కలు చేసేటప్పుడు I0 స్క్వేర్ అంటాం. నో లోడ్ లాసెస్ పరంగా మనం P ఈక్వల్స్ టు I0 స్క్వేర్ ఆర్గా మనం డిఫైన్ చేయవలసి ఉంటుంది. దెన్ నెక్స్ట్ మీకు చాలా వరకు P ఈక్వల్స్ టు V స్క్వేర్ బై ఆర్ లోపల మనకు ఏ ఎగ్జామ్ పేపర్లో మనకి సింగరేణి కావచ్చు, లేకుంటే RRBకి సంబంధించి కావచ్చు, బేసిక్గా ఉండేటువంటి ప్రశ్నలు ఇవి బిలో 10th సైన్స్కి సంబంధించినవి కాబట్టి ఈ 10th బిలో లోపల ఈ బేసిక్ అంశాలు తెలిసే విధంగా పవర్ P ఈక్వల్స్ టు V స్క్వేర్ బై ఆర్గా కూడా రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా మరి ఫిజిక్స్ పరంగా ఏంటి, పవర్ P ఈక్వల్స్ టు F ఇంటూ V అంటాం. F ఇంటూ V అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ వెలాసిటీగా కూడా ఫిజిక్స్ పరంగా మనం డిఫైన్ చేయడం నేర్చుకోవాలి. దెన్ నెక్స్ట్ V అంటే V ఈక్వల్స్ ఏంటండి, I ఇంటూ ఆర్. V ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్. నెక్స్ట్ అదే V P బై ఐగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే P ఈక్వల్స్ ఏంటి, V ఇంటూ ఐ కాబట్టి వీని ఇక్కడ ఉంచామంటే ఈ I కిందికి వెళ్ళానుకో V ఈక్వల్స్ టు P బై ఐ. ఈ ప్రిన్సిపల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పవర్ V ఈక్వల్స్ పరంగా మనం చూసినప్పుడు ఆన్ ద రూట్ P ఇంటూ ఆర్. అంటే ఇక్కడ మనం ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చాం. ఏంటా ప్రిన్సిపల్, P ఈక్వల్స్ టు V స్క్వేర్ ఇంటూ ఆర్. మనకు కావాల్సింది V కాబట్టి V స్క్వేర్ ఈక్వల్స్ టు P ఇంటూ ఆర్. ఈ స్క్వేర్ తీసేయాలంటే ఆన్ ద రూట్ P ఇంటూ ఆర్. ఈ ప్రిన్సిపల్స్ కూడా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉంటాయి. ఆర్ ఈక్వల్స్ టు అంటే రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ని మనం మెజర్ చేయాలంటే ఓమ్స్ రూపంలో మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్ని మనం రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఆర్ ఈక్వల్స్ టు V బై ఐగా మనం రిప్రజెంట్ చేస్తాం. అలానే ఆర్ ఈక్వల్స్ టు మనం చేసినప్పుడు మనం P ఈక్వల్స్ ఏంటి, I స్క్వేర్ ఇంటూ ఆర్గా చేసాం కాబట్టి ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్డ్ P బై I స్క్వేర్ అని రాసుకోవచ్చు. V స్క్వేర్ బై Pగా కూడా ఆర్ని మనం రాసుకునే అవకాశాలు అనేవి ఉన్నాయి. దెన్ నెక్స్ట్ కరెంటు I విలువ చూస్తే కరెంటు I ఈక్వల్స్ టు ఏంటండి, ఇక్కడ మనకు చూపించేది V బై ఆర్ అనేది ప్రిన్సిపల్ వస్తుంది. ఎప్పుడైనా కరెంటు I అనేది దాని రెసిస్టెన్స్కి ఎల్లప్పుడూ కూడా విలోమానుపాతంలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ కరెంటు I ఈజ్ ఈక్వల్డ్ ఆన్ ద రూట్ P బై ఆర్. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ వాస్తవానికి P ఈక్వల్స్ టు I స్క్వేర్ ఇంటూ ఆర్. మనం ఇప్పుడు I స్క్వేర్ని తీసుకొచ్చాం కాబట్టి P బై ఆర్ వస్తుంది. ఈ యొక్క స్క్వేర్ పోవాలంటే రూట్ అనేటువంటి ప్రమాణాన్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి సూత్రాలు. ఈ బేసిక్స్ ప్రిన్సిపల్ నుంచి మనం సింగరేణి రాసిన RRB విభాగానికి సంబంధించి రాసినా కూడా బేసిక్ అంశాల మీద ఏదో ఒక ప్రాబ్లం ఎనీ ఆఫ్ టూ, ఏదైనా ఒకటి లేదా రెండు అంశాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే
చాలామందికి సార్ పవర్ అంటే మనం రెండు దిక్కులో నేర్చుకుంటున్నాం, ఫిజిక్స్లో ఒక విధంగా ఉంది, ఎలక్ట్రిసిటీలో మరొక విధంగా ఉంది అంటే రెండింటి యొక్క పవర్ని మనం డిఫైన్ చేసేది వాట్స్లోనే. బట్ పని జరిగే రేటుకి మరియు ప్రమాణ కాలంలో ఉండే వోల్టేజ్ కరెంట్ల యొక్క లబ్ధానికి సంబంధించిన అంశం పరంగా డిఫైన్ చేసినప్పుడు ఈ మొత్తం కోణాన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మెయిన్గా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కైనెటిక్ ఎనర్జీ అంటాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి. గతిశక్తి ఎలా వస్తుంది అంటే గమనం వల్ల కలిగే శక్తిని గతిశక్తిగా పిలుస్తారు. ఈ కైనెటిక్ ఎనర్జీలో ప్రధానంగా కేఈ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఏంటండి అంటే 1/2 mv². అంటే దీనిలో ప్రమాణ ప్రిన్సిపల్ ఏంటి? ఇక్కడ ½ mv²గా మనం పిలుస్తాం. దెన్ నెక్స్ట్ వర్క్ పరంగా మనం డిఫైన్ చేయాలన్నప్పుడు వర్క్ F ఈజ్ ఈక్వల్డ్ ఏమొస్తుంది? ఇక్కడ వర్క్ డబుల్ ఈజ్ ఈక్వల్డ్ F ఇంటూ S ఇంటూ cos 90గా వస్తుంది. మళ్ళీ మనం ఫిజిక్స్లో చదివేటప్పుడు cos 90 ప్రిన్సిపల్స్ cos 0 degrees, cos 30 degrees ఉంటాయి, cos 90 degrees ఉంటాయి, cos 60 degrees ఉంటాయి. ఈ ప్రమాణాలను బేస్ చేసుకొని టీటా కోణాల ఆధారంగా ముఖ్యంగా cos 90ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ పవర్ పీ ఈక్వస్ట్ ఏంటండి అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీగా మనం డిఫైన్ చేయొచ్చు. పవర్ పీ ఈక్వల్స్ టు V ఇంటూ I కూడా వస్తుంది మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ పరంగా. పవర్ పీ ఈక్వల్స్ టు V ఇంటూ I ఇంటూ cos π కూడా వస్తుంది. పవర్ పీ ఈక్వల్స్ టు V²/R వస్తుంది. పవర్ పీ ఈక్వల్స్ టు I² ఇంటూ R. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హీట్ ఎనర్జీ మనకు విషయానికి వస్తే హీట్ ఎనర్జీ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ హీట్. అంటే ఈ విధంగా M ఇంటూ S ఇంటూ ΔT పరంగా హీట్ ఎనర్జీని మనం రిప్రజెంట్ చేయవలసి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. దెన్ నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో మళ్ళీ ఒక క్వశ్చన్ చూస్తే ఇవి బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పరంగా మనం చదువుకుంటే బాగుంటుంది. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ విషయానికి మనం చూసినట్లయితే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుందంటే -1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్గా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ది ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం ఇండికేట్ చేయవలసి ఉంటుంది? ప్లస్ అనే వాల్యూ పరంగా మనం ఇండికేట్ చేయవలసి ఉంటుంది ప్రోటాన్ యొక్క ఛార్జ్. దెన్ నెక్స్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 9.1 ఇంటూ 10⁻⁻31 kgs అనేది ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. దెన్ నెక్స్ట్ ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్ విషయానికి వస్తే న్యూట్రాన్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు. న్యూట్రాన్స్ అనేవి జీరో స్పీసియస్ పార్టికల్స్ అంటాం. ఇవి తటస్థమైనటువంటి ఆవేశాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని న్యూట్రల్ స్పీసియస్ అని కూడా పిలుస్తారు. వీటి ఆవేశం ఎల్లప్పుడూ కూడా జీరోగా ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ముఖ్యంగా మనకి సింగరేణి విభాగానికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి మరియు ఆర్ఆర్బి లోపల గ్రేడ్ 3 లోపల మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఫిజిక్స్ పరంగా కానీ నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఆర్ఆర్బి ఏఎల్పిలో టెక్నీషియన్ విభాగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ మనకి ఈ టెక్నీషియన్ మరియు సింగరేణికి మాత్రము ఉపయోగపడేటువంటి పుస్తకం జూనియర్ లైన్మెన్ బుక్ ఉంది. ఇది మనకి ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇది మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అన్ని టాపిక్స్ కూడా పూర్తి కంటెంట్ వైజ్గా ఉండడం జరిగింది కాబట్టి ఇందులో ప్రాక్టీస్ బిట్స్ వేసుకున్నా మరియు కంటెంట్ చదువుకున్నా కూడా చాలా వరకు హెల్ప్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చదివేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మనకి గ్రేడ్ 3 లోపల ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు కంటెంట్ లోపల కేవలం 699 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. ఒకసారి వీడియోస్ను చూడండి, వాచ్ చేయండి, అందులో కంటెంట్ నచ్చాకనే మీరు అది పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. దెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మెయిన్గా ఇక్కడ ఏంటండి అంటే పరికరాలు ఇచ్చాడు. ఏంటా పరికరాలు? అమ్మీటర్ అన్నాడు, వోల్ట్మీటర్ అన్నాడు, గ్యాల్వానోమీటర్ అన్నాడు, ఎంసీబీ సెల్. మనకి ఈ ఆప్షన్స్తో పని లేదు ఎందుకంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళేటప్పుడు చూద్దాం. డైరెక్ట్ బిట్లు మనం ఒకసారి పరిశీలించినప్పుడు అమ్మీటర్ అనేది దేనికి సంబంధించింది? అమ్మీటర్ అనేది మెయిన్గా ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్, ఒక సర్క్యూట్ యొక్క ఎలక్ట్రికల్ కరెంట్ యొక్క బలాన్ని తెలుసుకోవాలి అంటే మనకు ఉపయోగపడేది అమ్మీటర్ ఉపయోగపడుతుంది. బాగా వినండి, అమ్మీటర్ని ఎప్పుడైనా
సర్క్యూట్లో కనెక్షన్ ఇచ్చినప్పుడు దానిని ఎల్లప్పుడూ సిరీస్ కనెక్షన్లో అందించవలసి ఉంటుంది. అమ్మీటర్ని ఏ అనుసంధానంలో ఉపయోగించాలి? సిరీస్ అనుసంధానంలో ఉపయోగించాలి. ఈ సిరీస్ అనుసంధానంలో ఎందుకు ఉపయోగించాలి సార్ అంటే ఈ పరిస్థితుల్లో కరెంట్ ఐ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వోల్ట్మీటర్ను ఉపయోగించాలి. వోల్ట్మీటర్ దేనికి ఉపయోగిస్తారు? పొటెన్షియల్ డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి వోల్ట్మీటర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. వోల్ట్మీటర్ని ఎప్పుడైనా సరే ప్యారలల్ కనెక్షన్లో మనం అందించవలసి ఉంటుంది. ప్యారలల్ కనెక్షన్ ద్వారా మాత్రమే వోల్ట్మీటర్ని మనము వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి, పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం. దీనిలో వోల్టేజ్ V కాన్స్టెంట్గా ఉండేటువంటి పరిస్థితి కేవలం ప్యారలల్లోనే ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని కూడా గ్రహించండి. దెన్ నెక్స్ట్ గ్యాల్వానోమీటర్. ఈ రెండు కూడా గమనించండి. అమ్మీటర్ చేసే పనే గ్యాల్వానోమీటర్ చేస్తుందని అంటారు, కానీ గ్యాల్వానోమీటర్ ఏం చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే ప్రధానంగా అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టంలో కానీ ఏదైనా సర్క్యూట్లో కానీ సర్క్యూట్లో కరెంట్ అనేది డైరెక్షన్లో పోతుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి, ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ని ఎస్టిమేట్ చేయడానికి గ్యాల్వానోమీటర్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. గ్యాల్వానోమీటర్ని ఆల్వేస్ ఇండికేట్ విత్ క్యాపిటల్ G తోని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ MCB అంటాం. MCB అంటే ఇట్ ఈస్ మోడిఫైడ్ ఫ్యూజ్, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అని పిలుస్తారు MCBని. MCBతో పాటుగా MCCB మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఈ రెండు క్వశ్చన్స్ యొక్క అబ్రివేషన్స్ ప్రీవియస్ JLM ఎగ్జామ్ లోపల అడగడం జరిగింది, కాబట్టి ఇది కూడా బాగా గ్రహించుకోండి. MCB అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, MCCB అంటే మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్గా మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క కరెంట్ రేటింగ్స్ని బట్టి ఈ ఫ్యూజెస్ని ఉపయోగిస్తాం. మరి సెల్ అంటే ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం. సెల్ మీన్స్ ఇది కొంత నిల్వ ఉంచుకునే ఎలక్ట్రికల్ ఎనర్జీ నిల్వ ఉంచుకునేటువంటి ఒక కంటైనర్గా మనం సెల్ని డిఫైన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే ప్రధానంగా కాపర్ క్లోరైడ్, ఆక్సిజన్, వాటర్, అలిన్కో అనేటువంటి సమ్మేళనాలు ఇచ్చారు. వాటర్ అనేది డయామాగ్నెటిక్ నేచర్, ఇది ఎట్టి పరిస్థితుల్లో అయస్కాంత లక్షణాన్ని ప్రదర్శించదు. ఆక్సిజన్ ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ నేచర్, మరియు వాతావరణంలో అత్యధికంగా ఉండేది నైట్రోజన్. మరి నైట్రోజన్ అనేది డయామాగ్నెటిక్ నేచర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాపర్ క్లోరైడ్ అనేది కూడా పూర్తి స్థాయిలో మనం పరిశీలించినప్పుడు కాపర్ క్లోరైడ్ అనేది కూడా మనకి మెయిన్గా పారామాగ్నెటిక్ నేచర్ కిందకే రావడం జరుగుతుంది. అలిన్కో విషయానికి వస్తే ఇట్ ఈస్ ఏ ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ కిందికి రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూస్తే కాపర్ క్లోరైడ్ లేదా క్యూప్రస్ క్లోరైడ్ సమ్మేళనాలు పారామాగ్నెటిక్ నేచర్, ఆక్సిజన్ కూడా ఆక్సిజన్, అల్యూమినియం లాంటి సమ్మేళనాలు, వాటర్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ లేదా నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ అని పిలుస్తాం. అలిన్కో అంటే ఏంటి? ఫెర్రోమాగ్నెటిక్ నేచర్గా మనం పిలుస్తాం. అలిన్కో మీన్స్ అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ యొక్క అల్లాయ్ మిశ్రమ లోహాన్ని అలిన్కోగా పిలుస్తూ ఉంటాం. ఒకసారి పిల్లలకు చాలా వరకు ఇబ్బంది వచ్చేటువంటి పాయింట్స్ ఉంటాయి, అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. సాధారణంగా డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ ఎలా ఉంటాయి? డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ ఎప్పుడైనా సరే ఈ విధంగా ట్రావెల్ చేస్తాయండి. దీని మీద ఎటువంటి అట్రాక్షన్ అనేది మనకు కనిపించదు, ఎటువంటి రిపల్షన్ అనేది కనిపించదు. ఇటువంటి సబ్స్టాన్సెస్ని మనం డయామాగ్నెటిక్ సబ్స్టాన్స్ అని పిలుస్తాం. డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ లోపల యాంటిమోనీ, బిస్మత్, బిస్మత్, కాపర్ అండ్ గోల్డ్, దాంతో పాటుగా సిల్వర్ అండ్ క్వార్ట్జ్ అంటాం. సిలికాకు సంబంధించినటువంటి క్వార్ట్జ్ రేణువులు అంటాం. మెర్క్యూరీ, నెక్స్ట్ ఆల్కహాల్, వాటర్, హైడ్రోజన్, ఎయిర్ అంటే నార్మల్గా ఉండేటువంటి ఎయిర్, ఆర్గాన్ సబ్స్టేషన్స్ అన్నీ కూడా డయామాగ్నెటిక్ కిందికి రావడం జరుగుతూ ఉంటుంది. డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ లోపల ప్రధానంగా మనం గమనించినప్పుడు వీటి యొక్క పర్మియబిలిటీ అనేది వెరీ లెస్, చాలా తక్కువగా ఉంటుంది. వీటి రిలేటివ్ పర్మియబిలిటీ మ్యూఆర్ వాల్యూ అనేది <1, 1 కన్నా తక్కువ ఉండడం జరుగుతుంది. వీటి ససెప్టబిలిటీ అనేది నెగిటివ్గా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అని పిలుస్తారు. మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అనేది నెగిటివ్లో ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కిందకి ఏమొస్తాయి అంటే అల్యూమినియం, క్రోమియం మరియు ఆల్కలిన్,
మెటల్స్ అంటాం, అంటే క్షార మరియు క్షారమృతిక లోహాలు అంటాం. ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు. ప్లాటినం, ఆక్సిజన్లు అన్నీ కూడా మనకి పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కిందికి వస్తాయి, అంటే అయస్కాంత క్షేత్రంలో బలహీనంగా ఆకర్షించబడేటువంటి సమ్మేళనాలు. అయస్కాంత క్షేత్రంలో మనం పరిశీలించినప్పుడు బలంగా ఆకర్షించే వాటిని స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ సబ్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అండి. వీటి లోపల ప్రధానంగా ఐరన్, కోబాల్ట్, నికెల్, గండోలీనియం అండ్ డిస్ప్రపోసినియం ఇటువంటి ఎలిమెంట్స్ అనేవి కూడా ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ కిందికి రావడం జరుగుతుంటుంది. అంటే శాశ్వత అయస్కాంతాల తయారీకి అలిన్కో అనేటువంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ సంబంధించి మ్యాగ్నెటిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ని డెఫినేషన్స్తో సహా విత్ ఇమేజెస్ రూపంలో పూర్తి స్థాయి వీడియోస్ని మీకోసం అందించడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటండి అంటే మీరు ఆన్లైన్లో జాయిన్ అయినా ఆఫ్లైన్లో జాయిన్ అయినా కూడా పూర్తి స్థాయి లోపల న్యాయం చేసే ఏకైక వేదిక ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రతిఫలం ఇచ్చే విధంగా ఆన్లైన్ కోర్సు యొక్క కంటెంట్ని మీకోసం యాప్లో అందించడం జరిగింది. కాబట్టి విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.